నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. ఈరోజు మన బండి సర్వీసింగ్ చేయించిన చాలా రోజుల తర్వాత సర్వీసింగ్ పెండింగ్ ఉండే మనది. చెప్తాను, దగ్గర దగ్గర 13,000 ఇంత 13,000 తగ్గింది అనుకుంటా. చాలా చెప్తున్నా కదా, ఆ తప్పుడు చేయించిన, కానీ తప్పని చేసిన నా లెక్క మాత్రం చేయకండి. కాకపోతే నాకు బండి కాస్ట్ వచ్చేసి ఆయిల్ ఇంకా అది కూలెంట్ మామూలుగా దానికి దగ్గర దగ్గర 2,600 ప్లస్ మన వాషింగ్కి 400 తీసుకున్నాను. కానీ బిందా చేసినాను వర్క్. చిన్న బండి అని నాకు తెలియదు, మళ్ళీ ఏందో తెలియదు. కానీ మంచిగా నేనైతే 400 ఈ వర్క్ అనేది 600 వాడుతులు బయట తీసుకుంటారు. కాకపోతే నాకైతే 400 ఫస్ట్ టైం ఇచ్చిన. అక్కడ ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇచ్చిన. సర్వీసింగ్ అయితే బాగానే ఇచ్చినాను. వాటర్ వాష్ చేసి మొత్తం బాడీ లేపి మొత్తం క్లీన్ చేసి డాష్ బోర్డు పాలిష్ కొట్టి అది చేసి ఇది చేసి అని చేసినాను. మనవాడు జబర్దస్త్ పని అయితే నాకైతే నచ్చింది, చాలా నచ్చింది. మీకు చూపిస్తామన్నది చూడదు అంటే జరగదు. కాకపోతే సర్వీసింగ్ కూడా మా ఇంటి దగ్గర కాబట్టి ఆరంగూడ దగ్గర షోరూమ్లో అయితే ఇవ్వలేనా. ఎందుకంటే షోరూమ్లో వేస్తే 10,000, 12,000, 20,000 అట్లా అవుతుంది. ఎందుకంటే చాలా రోజులు ఉంది మనం ట్రాకింగ్ 3 సర్వీసులు బయట వేయించినాం కాబట్టి అట్లా. మెయింటెనెన్స్ అంటారా, మారుతిలో మెయింటెనెన్స్ తక్కువ, కాకపోతే నాకు బండికి ఇంకా తక్కువ. అది ఆల్టో కాబట్టి. అదే వేరే బండికి తీసుకుంటే మాత్రం కంపల్సరీ ఒక 10-15,000 బయట షోరూంలో ఇస్తే మాత్రం 10,000 కంపల్సరీ అవుతుంది. కాకపోతే మనం ఇంటి దగ్గర ఇస్తున్నాం కాబట్టి 3-4,000 అవుతుంది. నా బండి వచ్చేసి దగ్గర దగ్గర 2,600 అయింది. ఆయిల్ చేంజ్ చేసిండు, మళ్ళా మన ఇంజన్ది అవసలేనా ఎయిర్ ఫిల్టర్ ఏమంటారు అది. ఇంకా దీంట్లో ఏంటంటే దీంట్లో ఏసీ ఫిల్టర్ లేదు, దీంట్లో ఏసీ ఫిల్టర్ లేదు అసలు. ఏందో మళ్ళీ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసిండు, మళ్ళీ కూలెంట్ చేంజ్ చేయించేసిన. ఇంతకుముందు ఏం చేస్తున్నా అంటే ఒక 2 సర్వీస్, ఫస్ట్ సర్వీస్ వేయించిన, దాని తర్వాత 2 సర్వీస్లకి వాటరే ఉండని అన్న. కాకపోతే అది దెబ్బ పడుతుందన్న బండికి, చాలా డిఫరెంట్. ఇప్పుడు నేను మామూలుగా బండి నడిపించాను కదా, అప్పుడు నడిపించి ఇప్పుడు నడిపించిన చాలా డిఫరెంట్ ఉంది. కొద్దిగా బండి అనేది కొద్దిగా సైలెంట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇక మైలేజ్ సంగతి తిరుగులే, ఇక మైలేజ్ ఇస్తుందో లేదో ఆ దేవునికి చూడాలి ఇక. కాకపోతే బండి మాత్రం స్మూత్గా ఉంది. స్మూత్గా ఉందంటే ఇంతకుముందు కొద్దిగా గర్రని సౌండ్ వచ్చేది. కొద్దిగా సర్వీసింగ్ చేసిండు, అది కూడా చాలా తక్కువ చేసిండు. నాకు దగ్గర దగ్గర 800 తీసుకున్నాను. 800 మొత్తం నా ఆల్టో కార్ని సర్వీసింగ్ మొత్తం ఛార్జెస్ తీసుకుంటూ మీరు బాగా మెటీరియల్ మొత్తం నాకు పడ్డది. కాకపోతే మంత్లీ ఒకసారి పెడితే అయిపోతుంది. ఎందుకంటే ఒక్కరోజు పైసలు కాదనుకుని దీనికి పెట్టమంటే ఇది మాకు తిండి పెడుతుంది కదా, దీనికైతే కంపల్సరీ పెట్టాలి. ఇంకా బయట బండి అంటారా, బయట బండ్లకి అయితే ఇంకా మనం సర్వీసింగ్ ఎప్పుడు ఇస్తాం, ఏం ఇస్తాం దేవుని కనుక. కాకపోతే అప్పటికి డిలే అయిపోయింది, నాకు 10,000 మీటర్ దాటిపోయింది. చాలా డిలే అయిపోయింది అనిపించింది నాకైతే, చాలా అంటే చాలా డిలే అయిపోయింది. నువ్వు ఇంత ఆగిపోతుంది అసలు. దగ్గర దగ్గర 13,000 తిరిగిందన్న. 13,000 తిరిగేదాకా నేను బండి సర్వీసింగ్ వేయలే. అసలు 10,000కి ఏమని చెప్పిండు, 13,000 తిరిగింది. ఇది మారుతిలో బెనిఫిట్ ఇదే అన్న. ఇది తక్కువ కిలోమీటర్లు, మెయింటెనెన్స్ తక్కువ, కాకపోతే సేఫ్టీ మాత్రం అసలు లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే చెప్తుంటా, సేఫ్టీ ఉన్న బండి తీసుకుంటే మాత్రం మనం బాగుంటుంది. కాకపోతే ఇది చిన్న బండి ఆల్టో కాబట్టి సిటీలో ఎదుగుతే నడిచిపోతుంది. కాకపోతే ఇప్పుడు రేట్లు ఇచ్చేదానికైతే బండి తీసుకోకుండా అని చెప్తాను. అయితే నా సజెషన్ మారకైతే మరి దారుణంగా ఉంది. ఆ ట్రాఫిక్లో ఆ రేట్లో ఏం సెట్ అవ్వట్లేదు. కాకపోతే వేరే 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఏదైనా బిజినెస్ తినేది ప్లాన్ చేయండి, బెటర్గా ఉంటుంది నా ఉద్దేశం అయితే. స్టార్టింగ్ చిన్న స్టార్ట్అప్ చేయండి అన్న. లక్కి చెప్పలేము, తిరగవచ్చు. కాకపోతే ఈ కార్ బిజినెస్ అనేది ఇంకా మీరు అవుట్ స్టేషన్ బుకింగ్ తీసుకుంటేనే తప్ప ఇంకేం. అవుట్ స్టేషన్ బుకింగ్ అంటే ఇక మీరు జర మంచి రేటింగ్ ఉన్న బండ్లు తీసుకుంటే బెటర్. ఇవి మారుతి తప్ప వేరే రేటింగ్ ఉన్న బండ్లు తీసుకుంటే బెటర్. నాకు ఇంకొక బండి కనిపిస్తుంది మీకు ఇక్కడ అది సిఎన్జి ఊబర్ది. అది ఎవరు పెట్టారో తెలియదు, మళ్ళీ అది కస్టమర్ వచ్చినా మళ్ళీ ఎవరు వచ్చిందో తెలియదు. కానీ మనవాడైతే పెట్టిండు, అడుగుదాం అనుకున్నా. కానీ మనవాడు అప్పటి నుంచి బయటకు వస్తలేడు. అసలు ఏంది మొత్తం డీటెయిల్స్ అడుగుదాం అనుకున్నా, కానీ రావట్లేడు మనవాడు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, దాని గురించి కిందకి వచ్చినా కానీ రావట్లేడు. అది రెంటల్ బుకింగ్ది, ఎక్స్ప్రెస్సో ఏదో ఉంది. కాకపోతే ఆల్టో కన్నా కొద్దిగా బెటర్ అన్న. దానికి బుకింగ్
క్యాన్సిల్ కావు దానికి, దీనికి మాత్రం బీభత్సంగా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇది గ్యారంటీ లేని బుకింగ్, ఇవి వచ్చేటివన్నీ గ్యారంటీ లేని బుకింగ్ ఇవ్వచ్చు. పికప్ చేసుకునే వరకు మనకు ఏం ఐడియా ఉండదు, ఇది మనం పోతామా అని గ్యారంటీ ఉండదు. క్లారిటీ బాగా అవసరం చూద్దాం, అయినా అప్లోడ్ చేస్తా. కాకపోతే ఇక రేపటి నుంచి ఇవాళకి పని మనం అన్నీ అయిపోయినాయి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం అయిపోయినాయి. ఇంకా రేపటి నుంచి డ్యూటీ ఎక్కాలి, ఎందుకంటే బండి కూడా సర్వీసింగ్ చేయలేదు, దాని కూర్చొని వెళ్తలేదు. నువ్వు తీయాలంటే భయం అవుతుంది నా పండి, మీరు ఏమన్నా చెప్పండి. ఎండలో తీయాలి మాత్రం నాకైతే భయం అవుతుంది. సాయంత్రం తీయాలంటే ఆ ట్రాఫిక్ చెప్తే నాకు ఎక్కడ సెట్ అవుతలేదు, నాకు అసలు ఏం సెట్ అవుతుంది. నాకు టైం సెట్ అవుతుంది ఆఫ్టర్ 9. ఎండలో పోయి ఏం నడిపించాలన్నా అదొకటి అనిపిస్తుంది. కాకపోతే ఆ ఎండలో పోయినా ఒక 10, 500, 600 కొట్టినా సిటీలో ఉంటే అనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం పూట వెళ్దాం అనుకున్నా కానీ వెళ్తలే. ఇప్పటికీ 2వ రోజు, నిన్న కూడా పోలేదు. ఈరోజు సర్వీసింగ్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నా, బద్ధకం ఎక్కువైపోయింది. బద్ధకం మాత్రం నా దగ్గర మాత్రం పెట్టకండి. బద్ధకం ఉన్నోళ్ళు దీంట్లో రాకండి. నేనైతే బద్ధకం ఎక్కువైతే అవుతుంది, నాకు చాలా టూ మచ్ అవుతుంది నాకు బద్ధకం అనేది. ఓకేనా, నాకైతే టూ మచ్ అవుతుంది బద్ధకం. దాన్ని అవాయిడ్ చేయాలి, ఎట్లా అవాయిడ్ చేయాలో ఏమో చూడాలి. కాకపోతే ఒకటే పని, మార్నింగ్ పూట వెళ్తా, ఏడికైతే ఆడికి ఇక్కడ చెట్టు దగ్గరనే ఆపి కూస్తా. కానీ మార్నింగ్ ఇంటికా నుంచి వెళ్ళాలని డిసైడ్ అయిపోతున్నా. ఇంటికా నుంచి మార్నింగ్ వెళ్ళకపోతే మాత్రం బిస్కెట్ అయిపోతుంది నాకు. ఫోన్ డిస్ప్లే పోయిందన్నో, ఫోన్ డిస్ప్లే వాయ్. ఓకేనా, ఏమున్నా మీకైతే అప్డేట్ ఇస్తా. నా బండి సర్వీసింగ్ వచ్చి చెప్తున్నా, చూపిద్దాం అనుకున్నా కానీ క్లారిటీ దొరుకుతున్నా, క్లారిటీ చూపిస్తలేదు అది. ఓకేనా, ఇది పాలిష్ మంచి డాష్ పొజిషన్ 400 తీసుకున్నానా, అది ఎక్కడ చెప్తా. నేను ఏం మార్కెటింగ్ చేయట్లేదు, కాకపోతే పని నచ్చింది కాబట్టి అది చెప్తున్నా. మార్కెటింగ్ అయితే అనుకోకుండా ఇది మన ఇక్కడ మైలార్దేవ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపోజిట్ కార్ హోమ్ అనేది ఉంది, సంథింగ్ కార్ హోమ్ అనుకుంటా. నేను నా దగ్గర కార్ హోమ్ ఒక నిమిషం, ఆపోజిట్ మైలార్దేవి కార్ హోమ్ వాషింగ్ సెంటర్ అంటాను. అది కాళ్ళ దగ్గర వేస్తారు కదా, అట్లు అది చూస్తున్నా. బిందా చేసిండ 400 తీసుకోండు, నా కార్ అయితే 400 తీసుకోండు. ఒక్కసారి మీరు విజిట్ కాండి, మీకు అర్థమైపోతుంది ఏంటన్నది. నేనేం మార్కెటింగ్ చేయట్లేదు, కాకపోతే నాకు మంచి అనిపించింది నేను చెప్తాను, ఎందుకంటే నా బాధ్యత కాదు. కార్ వాషింగ్ అయితే బాగా చేసింది మనోడు. ఇంకో దాంట్లో ఆఫర్ ఇట్లా ఏమైనా పెడతా అంటే నియర్ బై కాటేదాన్ని ఆరంగడ ఇక్కడ ఉంటే మాత్రం ఆయన దగ్గర చేయించుకోండి, మీకు అర్థమైపోతుంది ఏందనేది. మధ్యాహ్నం పూట వీకెండ్స్ మాత్రం వెళ్ళకండి, వీక్ మధ్యలో వెళ్ళండి, బుధవారం మంగళవారం అట్లా వెళ్ళినా కాబట్టి తొందరగా అయిపోయింది. బండి లేకుండా మామూలుగా ఉంటే అక్కడ బండ్లు కంపల్సరీ ఉంటాడు, సాటర్డే సండే మాత్రం కంపల్సరీ బండి ఉంటాడు. కాకపోతే నాకు నచ్చింది, సర్వీసింగ్ అయితే నచ్చింది నాకు. ఏం చేసిండు ఆయన, మొత్తం క్లీన్ చేసిండు, అది గాలి కొట్టేసిండు. దాని తర్వాత లోపల ఇంటర్నల్ క్లీన్ చేసిండు, దాని తర్వాత పాలిష్ కొట్టిండు. దానికే పాలిష్ కొట్టకుండా మళ్ళీ మన బ్లాక్ కలర్ది బోర్డు ఉంటుంది అనమాట, మన ఆల్టో కార్లకి మామూలుగా బ్లాక్ కలర్ బోర్డు వస్తుంది, దాని కూడా ఏదో పాలిష్ కొట్టిండు, అవి చమకాస్తుంది. బాగానే చేసిండు, 400 వర్తబులే, నాకు అనిపించినంత వరకే వర్తబులే. ఇది ఇవాళైతే నాకు ఆల్టో కార్ సర్వీసింగ్ మాత్రం కూలెంట్ ఆయిల్ షెల్ వేయించిన, కూలెంట్ ఆయిల్ అంటున్నా, ఇంజన్ ఆయిల్ షెల్ వేయించిన. ఇక మారుతి స్పేర్ పార్ట్ అదైతే ఏమంటే ఆయిల్ ఫిల్టర్ అది మారుతిదే. దాని తర్వాత హెయిర్ ఫిల్టర్ అనేది మామూలు లోకల్ వేసిండు ఆయన. మొత్తం ఆయనకే యాక్షన్ తెచ్చుకునే ఉండే, కాకపోతే నాకు దగ్గర 2 వీలర్ లేకుండా మళ్ళీ తెచ్చాం, మళ్ళీ ఎందుకని చెప్పి ఆయన ర్యాపిడో త్రూ పంపించిన. అలా కూడా కమిషన్ ఉంటుంది, ఉండదు కాదు, కాకపోతే మనం పోయి అంత ఖర్చు అవుతుంది. కాకపోతే ర్యాపిడో వచ్చిందంటే అర్థం చేసుకోండి ఆయనకి ఎంత కమిషన్ ఉంటుంది అని చెప్పి. 50 రూపాయలు ర్యాపిడో ఖర్చు ఎంత అయింది, 58 రూపాయలు ఎంత అయింది ఆయన తెప్పించుకోండు. ఎందుకంటే ఆయన అడిగే ఏందన్నా మీరు పోలేదు, ఎందుకంటే ఎవరు అవుతారని పని ఇచ్చిపెట్టి పన్నులు మళ్ళీ అనవసరంగా అయిపోతుంది, అక్కడనే దినమంతా ఖరాబ్ చేస్తారు. అదేదో ర్యాపిడో పెట్టించుకుంటే వాళ్ళు సామాన్ తెచ్చుకుంటారు కదా అంటున్నాను. అవి కరెక్టే, వే ఆఫ్ థింక్ చెప్పాలంటే ఆలోచించిన అవి కరెక్టే, ఎందుకంటే పని మానేసి సారీ అయినా అయిపోయింది, పొద్దు హీట్ అయిపోతుంది అది. ఓకేనా, నా కార్ వాషింగ్ అయితే ఇంత అయిందన్నా మీకు పెడతాను. కార్ వాషింగ్ అయితే వీడియో తీయలేదు.